మాధవరెడ్డి గారు హత్య జరిగిన తర్వాత ఆ జరిగింది మీరు అన్నట్లు ఎస్ఐబిలో జరిగిన ఐజీ మన రత్నారెడ్డి గారు స్పెషల్ టీంలో ఆ కేసు బ్రేక్ త్రూ తేయడానికి నంద్యాల నరసింహారెడ్డి గారు చాలా కీలకంగా మారారు. ఆ కేసు కమ్యూనికేషన్లో ఆయనే చాలా ఇన్ఫర్మేటివ్ ఇచ్చారు అనేది పోలీసులు చెప్తున్నారు. అంటే దాని కేసు ఒకసారి ఎలా మీరు అంతా బ్రేక్ చేసుకోవాలి అంటే అప్పుడులో కమ్యూనికేషన్ నెట్వర్క్ చాలా తక్కువ ఉండేది. మీరు అన్నట్టు ట్రెడిషనల్ ఇన్వెస్టిగేషన్ కూడా చాలా తక్కువ. ఇన్వెస్టిగేషన్ అనేది ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ అప్పుడున్న ఆఫీసర్స్ అందరూ నా ఉద్దేశంలో అప్పుడున్న ఆఫీసర్స్ టాప్ ఐజీ ర్యాంక్ వరకు అంటే కింది ర్యాంకు కానిస్టేబుల్ నుంచి అక్కడ ఐజీ ర్యాంక్ వరకు మాధవరెడ్డి గారి మీద ఉన్న ప్రేమతో అందరూ మనసు పెట్టి చేశారు. ప్రతి వాళ్ళు నా వంతు కర్తవ్యం కూడా నేను నెరవేర్చిన అనుకుంటున్నాను. దట్ ఈస్ ద బెస్ట్ ఇన్వెస్టిగేషన్ కేసు. అది నిజంగా పోలీస్ ఆఫీసర్స్కు మంచి పేరు తెచ్చిన కేసు. బట్ మాధవరెడ్డి గారు చనిపోవడం దురదృష్టమైన ఆ కేసు పోలీసు ఇన్వెస్టిగేషన్ చేయడం స్కిల్తో చేసి. ఒకసారి కేసు గురించి చెప్పండి అసలు. అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జనరల్గా ఏంటి అంటే అది నేను అంటే డీటెయిల్స్గా అది టీమ్ ఆఫీసర్స్ పెద్ద ఆఫీసర్స్ అందరు చేశారు. అందరి యొక్క కృషి ఫలితంగా వచ్చింది. నాకు తెలిసిన ఫ్యూ వర్డ్స్ ఏంటంటే అప్పుడున్న ఫస్ట్ టైం సెల్ యూజ్ చేయడము, ఆ సెల్కు లోకల్ ఫోన్ల నుంచి కాల్ చేయడము, ఆ టైమింగ్స్ కంపేర్ చేస్తే మాధవరెడ్డి హోమ్ మినిస్టర్ గారు రావడము, వెళ్ళిపోవడము, బ్లాస్ట్ కావడం వరకు కనెక్ట్ చేయడం అనేది ఇప్పుడున్న టెక్నాలజీ అప్పుడు లేదు. అది నిజంగా పోలీస్ ఆఫీసర్స్కు చాలా డిఫికల్ట్ టాస్క్. అది అంటే మీకు అసలు ఆలోచన ఎందుకు? ఎందుకంటే అప్పుడు జరిగిన ఆఫీసర్లు చాలామంది చెప్తున్నారు మాధవరెడ్డి గారు బ్లాస్ట్ అయిన తర్వాత ఏ టీం చేసిందా అనేది మేము ఐడెంటిఫై చేసుకొని ఆ టీం ఎగ్జిట్ ఎంట్రీ రెండు చూసుకుంటూ వెళ్ళాం. కానీ నంద్యాల నరసింహారెడ్డి అనే ఒక యంగ్ ఆఫీసర్ దీన్ని కేసు బ్రేక్ త్రూ తేయడానికి ఒక క్లూ ఇచ్చాడు. ఆ క్లూయే మాకు అప్పుడున్న రవీందర్ రెడ్డి సార్ కానీ అక్కడ ఉన్న ఆఫీసర్స్ అందరూ ఒక్కొక్క టీంకి ఒక్కొక్క వర్క్ అప్ చెప్పారు. ఆ వర్క్ ఒక్కొక్క టీంకి ఒక్కొక్క వర్క్ అప్ చెప్పినప్పుడు నాకు అప్ చెప్పిన వర్క్ యాజ్ ఏ పోలీస్ ఆఫీసర్ భువనగిరి టౌన్ వేస్తే భువనగిరిలో వర్కౌట్ చేయమనేది. అంటే మాధవరెడ్డి గారు ఆ రోజు మున్సిపల్ ఎలక్షన్స్ గురించి ప్రచారం చేసింది. సాయంత్రం ప్రచారం అయిపోయిన తర్వాత యాదగిరిగుట్ట దర్శనానికి వెళ్ళింది. దర్శనం చేసిన తర్వాత హైదరాబాద్కు తిరుగు ప్రయాణం జరిగింది. ఏదైతుందో ఇదంతా టౌన్ వేసేగా నాకు ఐడియా ఉంది. దీని మీద అనలైజ్ చేసినాం అన్నట్టు. అంటే నేను ఒక పోలీస్ ఆఫీసర్ కూడా నాకు ఎక్స్పీరియన్స్ కానీ నేను చదువుకున్న స్టడీ కానీ ఆఫీసర్స్ ఇచ్చిన గైడెన్స్ కానీ అంటే ఎక్కడైతే అఫెన్స్ జరిగిందో మనం అక్కడే వెతకాలి అనే టైప్లో సెర్చ్ చేయడం వల్ల ఈ కమ్యూనికేషన్ మనకు అప్పుడే దొరికింది. అప్పటికి ఈ సెల్ ఫోన్కు ఈ ఐడి ప్రూఫ్ లేదు. మనం ఈ సెల్ ఫోన్ ఎక్కడ దొరికి ఏంది అదంతా వెరిఫై చేస్తే అసలు జీరో ఉంది అన్నట్టు. అంటే ఎంత ఓపెన్గా ఉంది అనేది అప్పుడు ఆఫీసర్స్ అందరూ డిస్కస్ చేసి దీనికి ఒక ఐడి ప్రూఫ్ పెట్టాలి అదని పెట్టి పెద్ద ఎత్తున స్టేట్ లెవెల్లో తీసుకుంటున్నారు ఇన్ఫర్మేషన్. అది కాబట్టి అక్కడ ఉన్న టీంలన్నీ సక్సెస్ఫుల్గా వర్క్ చేసినాయి ఆ యొక్క కేసు ఇన్వెస్టిగేషన్. అంటే అందులో ఆపరేషన్ పాల్గొన్న వ్యక్తి మాధవరెడ్డి గారు ప్రతి మూమెంట్ అబ్జర్వ్ చేయడం వల్ల ఈజీగా అయిందంటారు. అంటే ఈ మాధవరెడ్డి గారు వచ్చే మూమెంటు, వెళ్ళిపోయే మూమెంటు, ఆన్ ది వేలో రీచ్ అయ్యే మూమెంటు మొట్టమొదటి సెల్ను వాళ్ళు యూజ్ చేసారు. ఆ సెల్ యూజ్ చేసి ఆ సెల్ ప్రకారంగా రీచ్ అవుతుండని పాయింట్ చెప్పగలిగారు అన్నట్టు. వాళ్ళు పెట్టగలిగి అక్కడ ఈజీగా బ్లాస్ట్ చేయగలిగారు దాన్ని. అంటే బ్లాస్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఎలాగ ఎగ్జిట్ అయ్యారండి అందరు కలిపి? సింపుల్గా బ్లాస్ట్ అయిన తర్వాత వాళ్ళు ఏం చూడలే. అంటే అంత పెద్ద ఎత్తున 3 buckets కాబట్టి అది పెద్ద ఎత్తున బ్లాస్ట్ కదా, ఇక బతుకుతారు అనే అవకాశం లేదు. ప్లస్ సారెంబడున్న ఎస్కాట్ పెద్ద ఎత్తున ఉంటుంది కదా, AK-47తో ఎస్కాట్ ఉంటుంది. వాళ్ళ అది చూసి ఇంకా చేసేది ఏమి ఉండదు. భయంతో వాళ్ళు బ్లాస్ట్ అయింది పైకి లేవగానే వెళ్ళిపోయారు వాళ్ళు అంతే. ఇక అడిగి వెళ్ళి దాన్ని వాళ్ళు మళ్ళీ వచ్చి చూసుకొని ఏమైందనే పరిస్థితి ఉండదు వాళ్ళకి. అంత ధైర్యం ఉండదు. అంటే మాధవరెడ్డి గారికి మా బ్లాస్టింగ్ కన్నా ముందు ఐపీఎస్ అధికారి ఉమేష్ చంద్ర గారిది ఇష్యూ కూడా జరిగింది. దాని తర్వాత బుడ్డా వెంగళరెడ్డి గారు, ఐపీఎస్ ఉమేష్ చంద్ర సారు, మాధవరెడ్డి గారు చంపిన టీం ఒకటే టీం. అది ఒకటే టీం. ఫర్దర్ కొందరు ఆఫీసర్లను కూడా టార్గెట్ చేసారు. బట్ లక్కీలీ పోలీసు బ్రేక్ చేసింది. లేకుంటే ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇంకా కొంత పొలిటీషియన్స్ కానీ ఇబ్బంది ఉండేది ఆ టీం ఉంటే. ఆ టీం బ్రేక్ ఎలాగైందంటారు? అది ఇక్కడ కుక్కట్పల్లి నుంచి కూడా లీడ్ స్టార్ట్ అయ్యింది అని చెప్తుంటారు. ఇదంతా అంటే ఆపరేషన్లో భాగం. అది అంటే టోటల్ ఆపరేషన్లో భాగం. టోటల్ ఇట్స్ కనెక్టెడ్ టు కమ్యూనికేషన్ తోడ్పాటు బాగా జరిగింది అక్కడ. ఆ కమ్యూనికేషన్ యొక్క యూసేజ్ వల్ల పోలీస్ మంచిగా చేయగలిగింది. అంటే నేను దాని గురించి పూర్తి కంప్లీట్గా అడగకపోయినా అంటే ఒక లీడ్ ఎక్కడ దొరికింది అంటున్నారు. పర్టికులర్గా ఒక టీం చేసింది లీడ్ అనేది ఒక అంటే ఈ ఏదైతే కమ్యూనికేషన్లో ఫైండ్ అవుట్ అయిందో 6 members ఒక టీం ఉంది అనేది ప్రెజంప్షన్ పెట్టి దాన్ని అంతా డీటెయిల్ తీసుకున్నాక టీం ఉంది కానీ ఆ టీంను ఫాలో అప్ చేశారు. ఆ టీం వల్ల ఈజీ అయిపోయింది. ఏదైతే మన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఉందో ఈ అసైనేషన్ ఆఫ్ మాధవరెడ్డి గారు, బుడ్డ వెంగళరెడ్డి గారు, ఉమేష్ చంద్ర గారిని చేసింది ఒక టీం. ఇదంతా కాన్సెప్ట్ అంటే సీక్వెన్స్ ఆఫ్ అఫెన్స్లు జరుగుతున్నాయి.
ఎక్కడెక్కడికి వెళ్ళి ఆపరేట్ చేస్తారు, ఏడెక్కడికి చేస్తారు అనేది ఆ మూమెంట్ బట్టి ఆ మూమెంట్ నుంచి ఫాలో అప్ అయ్యి వర్కౌట్ చేశారు. దట్ ఈస్ ద గ్రేట్ వర్క్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. For more videos, please subscribe I Dream. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch iDream.